నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మంచిర నది పరివాహక గ్రామాలైన కంగ్రం, సిద్ధాపూర్ పరిధిలో ఇటీవల నుంచి ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. అయితే ఈ రవాణాపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారంటూ స్థానికంగా ప్రముఖ దినపత్రిక న్యూస్ ఛానల్కు చెందిన 2 విలేకరులపై కార్మిక సంఘాలు మరియు టిప్పర్ యజమానుల సంఘం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులు తప్పుడు కథనాల ద్వారా కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్నారని, టిప్పర్ యజమానుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డుకుంటూ తప్పుడు ప్రచారంతో సమస్యలు సృష్టిస్తున్నారని వారు తెలిపారు. ఈ క్రమంలో బాధిత సంఘాలు బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించి ఈ సమస్యపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఏ బండి లీగల్ ఉందో, ఏ బండి నాన్ రిపోర్ట్ చూపెట్టాలా సార్? మాకు అనవసరంగా నైట్లో నడుస్తుంది. ఇంకో మాట సార్, రావాలా టిప్పర్ వాళ్ళ మీద टिप्पर नहीं है सर, टिप्पर वाला पुलिस डिपार्टमेंट और रेवेन्यू डिपार्टमेंट के ऊपर एक दफा लगा जैसा होगा, तो हमारे से ज़्यादा आप कोशिश करके उनको ज़्यादा से ज़्यादा सजा दिलाने की कोशिश करें. बोला सर हमारे बिल पिछी सर आले पिलोडी మా కూలీలు కూడా అంటున్నారు పిలోలని సరే ఓకే నేను చెప్పే పెంటర్, పిఓపిఓడు, టైల్సోడు ప్రతి ఒక్కరు బతుకుతాడని మా సార్ ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఆ పైట్లు చాలు చేస్తే వీళ్ళకి కడుపులో మంటలేస్తుంది. అందుకోసం ఈ నాటకాలు చేసి మొత్తం ముసుకే పంచే लियो लियो बराबर अंदर 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 आगो आगो चल सरपंच चंद्रना न्यूज़ डाल डाल अरे निकले जी भाई अन्न अन्न सबीर भाई डाल डाल
ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వ క్వారీ ఏర్పాటు చేసి దానికి వేబిల్స్ మీద ఇసుక సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని గిట్టని పత్రికలు కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏది తోడేస్తున్నారు ఇసుకనని అట్లా ఇట్లా చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే వేబిల్స్ జింపి ఈరోజు మన బోధన్ మండలంలో 2 కోట్ల ఆదాయము, అలాగే సాలూరా మండలంలో 1 కోటి రూపాయల ఆదాయము వేబిల్స్ చింపడం మూలంగా వచ్చింది. మీరు ఒక్క వేబిల్ మీద 10 లారీలు వెళ్తున్నాయని 10 ట్రాక్టర్లు వెళ్తున్నాయని ఇట్లా రాస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ప్రతి లారీని చెక్ చేయండి, ప్రతి ట్రాక్టర్ని చెక్ చేయండి. వేబిల్ లేకుండా అక్రమంగా ఎవరైనా సరఫరా చేస్తుంటే దానికి మేము బాధ్యత. బోధన్ అంబేద్కర్ చౌరస్తా మీద 2 ప్లేసుల మీద ఈ మొత్తం టిప్పర్ అసోసియేషన్ వాళ్ళు 300 డ్రైవర్లు 300 ఓనర్లు వచ్చి వాళ్ళ ఇక్కడ పుట్ల కాల పెట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు పేపర్లా బలరామ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, తారా సింగ్ అని ఒకడు ఉన్నాడు. ఇద్దరు ప్రెస్ వాళ్ళు, అన్ని ప్రెస్ వాళ్ళు కారు, అన్ని ప్రెస్ వాళ్ళు మా మిత్రులు. ఇద్దరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఓనర్కి డ్రైవర్కి బెదిరింపు చేసి పైసలు అడుగుతుండ్రు. పైసలు ఇవ్వకపోతే తప్పు పేపర్లా రాస్తుండ్రు. ఏం రాస్తుండ్రు అంటే ఒక వేబిల్ మీద 4 ట్రిప్లు నడుస్తున్నాయి, బండిలు ఓవర్లోడ్ నడుస్తున్నాయి. అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళు వేబిల్ చెక్ చేసి చూస్తుండ్రు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది, వాళ్ళు కూడా చెక్ చేస్తుండ్రు. మరి ఎట్లా తప్పు పని అవుతుంది? వీళ్ళకి కడుపు నిండా తినకొచ్చిండ్రు. అందుకోసం టిప్పర్ వాళ్ళకి వచ్చి బెదిరింపు చేసి ఇట్లా తప్పు రాస్తుండ్రు, పైసలు అడుగుతుండ్రు. అందుకోసం వీళ్ళిద్దరి మీద కూడా మేము పోయి ఇప్పుడు ఏసీపీ సార్ దగ్గర, సిఐ సార్ దగ్గర, సబ్ కలెక్టర్ సార్ దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తాం. వీళ్ళ మీద ఖతర్నాక్ చర్యలు తీసుకోవాలా, వీళ్ళకి జైలుకి పంపించాలని మా డిమాండ్ ఉన్నది. ఇక్కడ మిత్రులకు నమస్కారాలు. మేము కండగాం గ్రామం నుంచి రావడం జరిగింది. మేము కండగాం నుంచి వచ్చి లేబర్ యూనియన్ తరఫున మాట్లాడుతున్నాము. మాకు కండగాంలో గత కొన్ని రోజుల నుంచి మాకు క్వారీ అనేది నడుస్తుంది. అక్కడ మాకు తగు పని జరుగుతుంది. అందులో మాకు కూడా కొన్ని డబ్బులు కూడా రావడం జరుగుతుంది. అక్కడ మా అందరికీ మా కడుపును నింపడం కోసం అక్కడ పని కలుగుతుంది. కావున ఈ రామ్ చంద్ నాయక్ టీ న్యూస్, ఈయన బలరామ్ రాజు బోధన్, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం మా కడుపు మీద కొడుతున్నారు. ఖబర్దార్, మీరు గిట్ట అక్కడ వస్తే క్వారీ దగ్గర మేము లేబర్ యూనియన్ తరఫున మేము మీకు తగిన శాస్తి, ఖబర్దార్, మేము బరోబ్బర్ చేసి చూపిస్తాం మీకు. మీరు తప్పుడు ప్రచారాలు రాయడం కాదు, మీరు రాయాల్సిన మంచి పని ఏదైనా ఉంటే అది రాయాలే. కానీ మీరు ఏదైతే వేబిల్లు మేము డీడీలు కట్టి టిప్పర్ వాళ్ళు మరియు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటుకు గత కొన్ని రోజుల నుంచి ఈ ఇసుక రవాణా జరుగుతుంది. కావున వీళ్ళందరూ కలిసి వేబిల్ నింపి ప్రభుత్వానికి ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఆదాయం ఈ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. కావున మా కండగాం గ్రామ ప్రజలకు ఎటువంటి పని లేదు. అక్కడ మేము బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వస్తున్నాము. మా నుంచి లాస్ట్ మహారాష్ట్ర బార్డర్ చాలు అవుతుంది. అక్కడ నుండి మహారాష్ట్ర వాళ్ళు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఇది ఏదైతే మాకు వేబిల్లు నింపి డీడీ సాయంతో మేము ఈ రవాణా చేస్తున్నామైతే మాపై వీళ్ళు అక్రమ రవాణా చేస్తున్నారని మాకు పేపర్లలో వేయడం కానీ మా ఊరి పేరు ఖరాబ్ చేస్తే ఖబర్దార్, మీరు టీ న్యూస్ కానీ నమస్తే తెలంగాణ కానీ మా ఊరికి కూడా మీకు రాని అడుగు కూడా పెట్టనివ్వమని ఈ అందరి సమక్షంలో నేను చెప్తున్నా. కాల్ చేస్తే నా పేరు కూడా చెప్తా, నా ఊరు చెప్తా. నా ఊరు కండగాం, నా పేరు సూర్యకాంత్.